హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈజ్ ఆల్రిక్స్ బర్త్డే. ఈరోజు మేము రెస్టారెంట్కి వచ్చాం అనమాట. అందరూ అన్నీ ఆర్డర్ చేసుకుంటే ఈ మనిషి ఉండి రావడం ఐస్ క్రీమ్ తిన్నాడు. చూడండి ఎలా ఉన్నాడు, తలదూకోకుండా, రెడీ అవ్వకుండా. ఇలాంటి పిల్లలు ఉంటారు కదా చాలామంది పేరెంట్స్కి. ఇప్పుడే క్రిస్టఫర్ గారు వెళ్ళారు పెట్టుకొచ్చుకోవడం కోసం. ఇది నా ప్లేట్ అనమాట. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. వచ్చిన దగ్గర నుంచి ఐస్ క్రీమ్ మీద తింటున్నాడు. ఓకే, యూస్ చేసేదేమన్నా. పెద్దవాళ్ళు క్యాపచినో కాఫీ ఎలా ఉంటుందో అలా చిన్నపిల్లలకి బేబీ చిన్నో అనమాట. ఆల్రిక్ అయితే ఇది చాలా ఇష్టం, ఎప్పుడు చక్కగా తాగుతాడు. బెనాయిట్ కూడా ట్రై చేస్తాను అంటే వాడికి కూడా ఆర్డర్ చేశాను. కాకపోతే వాడు తాగిన తర్వాత వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, అక్కడ కూడా పాడు చేసేద్దాము అని చెప్పేసి ఇలా వంచేయటానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇంకోసారి తాగు అని చెప్పేసి అంటే తాగాడు. వాడికైతే అస్సలు నచ్చలేదు, వద్దు అని అన్నాడు అనమాట. దాని తర్వాత వాడు ఫస్ట్ రావడం ఐస్ క్రీమే తిన్నాడు. ఐస్ క్రీము తర్వాత కొన్ని ఫ్రూట్స్ తిన్నాడు. ఇవైతే క్రేప్స్, ఇంకా డెజర్ట్ టైం అనమాట, అందుకని తెచ్చుకున్నాను. ఇక ఆల్రిక్ బెనాయిట్ అయితే చాక్లెట్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఎంత చాక్లెట్ కావాలంటే అంత, ఏది కావాలంటే అది చక్కగా వాళ్ళ కడుపు నిండా వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు తిన్నారంటే ఏ రిస్ట్రిక్షన్ లేకపోకుండా వాళ్ళకి ఎలా నచ్చితే అలా తింటారు కదా అన్నట్టుగా నేను కూడా వదిలేసాను అనమాట. మరి ఈ బర్త్డే రోజు కూడా అలా తిను, ఇలా తిను, ఇది తిను, అది తిను, ఇంకా అలాంటి రెస్ట్రిక్షన్స్ ఎందుకులే అని చెప్పేసి వదిలేశాను. ఎనీవే బర్త్డే బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా జరిగిపోయిందనమాట. ప్రతిదీ తినకపోయినా అన్నీ తీసుకొచ్చి ట్రై చేసి వాడు నోటితో తర్వాత చేతులతో షర్ట్కి అన్నిటికీ అంటించేసుకున్నాడు. అయినప్పటికీ వాడు ఎంజాయ్ చేశాడు. మేము ఇంకా అది హ్యాపీ. ఈ మనిషి అయితే ముసలోళ్ళు తిన్నట్టుగా లేదా డైట్ చేసే వాళ్ళు తిన్నట్టుగా పద్దాకలు ఫ్రూట్స్ తింటానే ఉన్నాడు. వాడికి ఫ్రూట్స్లో ఎక్కువ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అంటే చాలా ఇష్టం. రాస్బెర్రీస్ కూడా ఇష్టం, కానీ అంత ఎక్కువ ఇష్టంగా తినడం అనమాట. ఆల్రిక్ మాత్రం మొత్తం అన్ని స్ట్రాబెర్రీస్ చాక్లెట్లో డిప్ చేసుకొని తిన్నాడు. ఇప్పుడేమో వాఫల్స్ తింటున్నాడు అనమాట. ఇప్పుడు మాకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి మాకు కేక్ తీసుకొని వెళ్ళటానికి అవ్వలేదు. ఇంటికి వచ్చిన కేక్ కట్ చేద్దామని రెస్టారెంట్లో ఇలా కొత్తగా నేను అరేంజ్ చేశాను. వాడికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. మామ్, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫర్ మీ ఇలాంటి కేక్ కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఆల్రిక్, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, లీవ్ ఇట్. It's my birthday. Thanks, Papi. వేణు అన్నకి పెట్టు, అన్నకి పెట్టించుకో. ఓకే బెను, నీకు ఇప్పుడు కనిపించట్లేదు ఇట్లా. ఇక బెనాయిట్కి అయితే పుచ్చకాయ అంటే కనుక చాలా ఇష్టం అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే బెనాయిట్ ఫ్రూట్స్ బాగా తింటాడు, మిగతావి ఏమీ అంతగా తినడు అనమాట. వాడు కూడా నా బర్త్డే అంటే సర్లే నీకు కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పాను. ఆల్రిక్ అన్నాడు లేదు ఇది నా బర్త్డే అని చెప్పేసి. మనకి ఎవరు కూడా వీడియో తీయడానికి కానీ ఫొటోస్ కానీ మనకి ఇలాగ సపోర్ట్ లేనప్పుడు ఇంతే సెల్ఫీ వీడియో పెట్టుకొని నాకైతే ఈ బర్త్డే కేక్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. కేక్ అని అనకూడదు, ఫ్రూట్ బర్త్డే కేక్ అనమాట. చాలా బాగుంది, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. సింపుల్గా
చాలా చక్కగా ఉంది. నేను ఇలాగా బర్త్డే కేక్స్ వాటర్ మెలన్తో ఫ్రూట్స్తో చేసే పెద్ద పెద్ద కేక్స్ చూసానులే, కానీ ఎప్పుడు అనుకునేదాన్ని ఇలాగైతే కంపల్సరీ చేయాలని. కానీ బెనైట్ బర్త్డేకి అయితే అలా చేయాలనుకున్నాను, ఎందుకంటే వాడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇక అక్కడైతే అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇంకా మేము బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ స్వింగ్ సర్కస్ జరుగుతుంది అనమాట డార్లింగ్ హార్బర్లో. మీరు కూడా చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ స్వింగ్ ఊగే ఈ అబ్బాయి అయితే మొత్తం స్పైడర్ మ్యాన్ లాగే ఉన్నాడనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇలాగా వీధుల్లోకి వచ్చాం అన్నమాట. అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. భలే వెళ్తూ ఉంటాయి వాటర్. విపరీతమైన ఎండ ఉంది. మామూలుగా లేదు ఎండ, చాలా ఎండ ఉందన్నమాట. ఆల్రిక్ గడి బర్త్డే కోరిక ఇలా తీసుకొచ్చి ఎండ పెట్టుకొని తిప్పాలని అన్ని పేచీలే. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లే ఏరియాకి వచ్చాం అనమాట. ఇది మాత్రం చాలా పెద్ద ప్లే ఏరియా. ఇది ఒక 2 yearsలో కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. అంటే ఇక్కడ చాలా వరకు పిల్లలకి ఆడుకోవడానికి అంత ఎక్కువ యాక్టివిటీస్ వరకైతే ఉండే కాదు. అంటే ఒక్క చోట మాత్రం ప్లే ఏరియా ఉంటుంది, అది మెక్డొనాల్డ్స్ ఎదురుగా. అక్కడైతే ఆడుకునే వాళ్ళు. ఇప్పుడైతే ఏం చేశారంటే చాలా ఎక్కువ ప్లేస్ అంతా కూడా ప్లే ఏరియా లాగా సెట్ చేశారనమాట. ఇక్కడ కొద్దిసేపు బెనాయిట్ ఆల్రిక్ ఇద్దరు కూడా ఆడుకున్నారు. మేమైతే కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము, ఎందుకంటే విపరీతమైన ఎండ. కానీ చాలా చెట్లు ఉండటం వలన, దట్టు పక్కనే వాటర్ ఉండటం వలన గాలి వచ్చినప్పుడు మాత్రం చాలా హాయిగా ఉందన్నమాట. అక్కడ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇలాగా మేరీగో రౌండ్ ఎక్కాం అనమాట. ఇది బెనాయిట్ అయితే ఎక్కాడు. బెనాయిట్ ఫస్ట్ రానన్నాడు, కానీ వాడిని ఎక్కించి కూర్చోపెట్టి నేను నుంచొని పట్టుకున్నాను అనమాట. బెను ఆల్రిక్ ఈ రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో ప్లే ఏరియా ఉందన్నమాట. ఈ ప్లే ఏరియాలో కూడా చాలాసేపు ఆడుకున్నారు బెనాయిట్ ఆల్రిక్. మేము ఇంట్లో నుండి బయలుదేరింది 7:30కి. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 8:15 అయిందనమాట. 8:15 నుండి మేము ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. అప్పటి వరకు కూడా, అంటే 5 o'clock వరకు కూడా వీళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. ఎక్కడ విరామం లేకోకుండా, ఎక్కడ విసిగించుకోకుండా చాలా చక్కగా ఆడుకున్నారనమాట.
బెను ఆల్రిక్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అది మనిషి అసలు ఆగట్లేదు. ఇలాగా బయటకు తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నాపి ఉండబట్టి సరిపోయింది, లేదా ముట్టి పగిలిపోద్ది ఆగిన ప్రతి. Mommy, come. Mommy, come. ఓహో ఇక్కడ ఉందా? To town. Bye bye. Benoit. హాయ్ బెను. ఇది నాకు భలే అనిపించింది. బెనాయిట్ పైనుండి మాట్లాడుతుంటే కింద నుండి ఇందులో నుండి వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రిక్ మాట్లాడుతుంటే పైన బెనాయిట్కి వినిపిస్తుంది. నాకు చాలా చక్కగా అనిపించింది అనమాట. ఇక చాలాసేపు ఆడుకున్నారు. ఇంకెళ్ళిపోదాం అని అంటే లేదు ఇక్కడ వాటర్లో కూడా ఆడుకోవాలన్నారు. కాకపోతే మేమైతే చాలా ప్రిపేర్డ్గా అయితే రాలేదు. జస్ట్ వాడి బర్త్డే కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు ఆడించుకొని తీసుకొని వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాం. కానీ ఇలాగ వాటర్లో ఆడుకుంటే ఎక్స్ట్రా డ్రెస్ కావాలి, టవల్స్ కావాలి, ఇలా ప్రిపేర్డ్ అయ్యి మేమైతే రాలేదన్నమాట. అయినప్పటికీ వాళ్ళ ఆశ ఎందుకు కాదనాలి, ఇది కూడా అయితే అయిపోద్ది కదా, ఆడుకున్నట్టు హ్యాపీ అయిపోతారు అని చెప్పేసి ఇంకా అనుకొని నా బ్యాగ్లో ఎప్పుడు కూడా బెనాయిట్ కోసం ఎక్స్ట్రా డ్రెస్ ఉంటుంది అనమాట. ఆ రోజు లక్కీగా 2 షార్ట్స్ 1 షర్ట్ ఉందన్నమాట. ఇంకా చక్కగా వాటర్లో దిగి బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే ఎక్కువ వాటర్ ఉండవు, జస్ట్ ఇలా ఫౌంటైన్స్ లాగా పడతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ జారుతుంది అనేది కూడా ఉండదు. ఇదంతా కూడా చాలా గరుకు నేల, అంటే మన రోడ్లు ఉంటాయి కదా తారుతో అలాగుంటుంది. కాబట్టి ఇక్కడ పిల్లలకి జారడం పడడం అనేది అయితే ఉండదు అనమాట. నేను నాకు డ్రెస్ లేదు. ఆల్రెడీ చూడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడా. వాడికి బెస్ట్ బర్త్డే అవుతుంది. అయిపించండా హాయిగా. హలో, ఇప్పుడే బాగా వాటర్లో ఆడుకున్నారు బెన్ను ఆల్రిక్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు ఇలా డార్లింగ్ హార్బర్ దగ్గరకు వచ్చి పిల్లల్ని ఆడించాలని చెప్పేసి మార్నింగ్ మేము 5:30కి లేచాము. ఆల్రిక్ 5:45కి లేచాడు. లేచిన తర్వాత త్వరగా బయలుదేరేసేసి వచ్చాం అనమాట. ఇంకా వాడికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇక్కడే, లంచ్ కోసం ఎప్పుడు వెళ్ళారు. ఎందులో ఒక తెలుసా, మెక్డానల్డ్స్. అది తినకోకుండా వాడి బర్త్డే పార్టీకి అయితే గడవదు. వాడి బర్త్డే రోజు కంపల్సరీ ఇంకా రోజు అది తిన్నా కానీ ఇంకా బర్త్డే రోజు కూడా తినాలి, అప్పుడు ఆడే తృప్తి. ఇప్పుడే డ్రెస్ అంతా చేంజ్ చేశాను. ఇదిగోండి కూర్చున్నాడు ఫ్రెష్గా బెన్ను. హాయ్ బెన్ను, డిడ్ యూ ఎంజాయ్? మంచిగా ఎంజాయ్ చేశాడు. బెన్నును కూడా 6:45కి లేపేసామన్నమాట. కాబట్టి కొద్దిగా నిద్రగా అలా ఉన్నాడు. తినేస్తే ఇక మేము వెళ్ళే దారిలో పడుకుని పోతాడు అనమాట బెనాయిట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఆల్రిక్ ఇప్పుడు 7 years ఓల్డ్ అయ్యాడు అనమాట. అనుకుంటేనే అవునా అన్నట్టుంది. అదిగోండి ఆల్రిక్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే ఆల్రిక్. వి లవ్ యూ. బీ ఏ గుడ్ బాయ్, ఓకే? అక్కడ తినేసిన తర్వాత మేము ప్యాడీస్ మార్కెట్కి వెళ్ళాము. అంటే చైనా మార్కెట్ అని కూడా అంటారు అనమాట. ప్యాడీస్ మార్కెట్ లెవెల్ 2లో మంచి మంచి షాప్స్ ఉంటాయి. కొన్ని టీషర్ట్స్ కావాలని అయితే అక్కడికి వెళ్ళామన్నమాట.
పనేముంది, ఈరోజు వాడి పుట్టినరోజు కదా, వాడి కోరిక ఏంటంటే మొత్తం పద్దాకలు తిప్పుతూ ఉండాలని ఇంకా అలా తిప్పుతూ ఉన్నాం అనమాట మేము. ఏంటో చూడండి, ప్యాన్ కేక్స్ ఎంపరర్స్ క్రీమ్ పఫ్ అంట. ఈ ఒక్క షాప్ దగ్గర లైన్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఓ మై గాడ్, ఆ వెనక్కున్నారు లైన్. ఎందుకంటే ఒక్క పఫ్ వచ్చి 60 cents అంట. చాలా బాగుంది. పదండి. మాకు అక్కడ షాపింగ్ అయిపోయి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మేము మళ్ళీ ఆ షాప్ దగ్గర ఆగామన్నమాట. నేను చూపించాను కదా, ఇవేంటంటే ఈ క్రీమ్ పఫ్స్ అని ఉన్నాయి. అవి అందులో కస్టర్డ్ ఫిల్లింగ్ ఉందన్నమాట. ఇందాక మేము వెళ్ళినప్పుడు చాలా పెద్ద లైన్ ఉంది. అసలు ఏంటో టేస్ట్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నాము. సర్లే వచ్చేటప్పుడు కుదిరితే కనుక తీసుకుందాం అనుకున్నాం. అలాగే తీసుకున్నాము. ఇవి ఎలా ఉంటాయో చూడాలి. ఇదిగోండి, కొద్దిగా ఆరిన తర్వాత తింటున్నాం అనమాట. నాకైతే అంత బాగా ఏం నచ్చలేదు, ఎక్కువ స్వీట్నెస్ లేదు. ఇవి ఎలాంటివి అంటే మినీ డోనట్స్ అంటారు కదా, క్రిస్పీ క్రీమ్లో మినీ డోనట్స్ ఉంటాయి, ఆ టైప్ ఉన్నాయి. కాకపోతే లోపల కస్టర్డ్ ఫిల్లింగ్. మాకు అంత అయితే నచ్చలేదు. కానీ ఎందుకు అంతమంది జనాలు ఉన్నారైతే తెలియదు, అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, అందుకని. దాని తర్వాత ఆల్డ్రిక్కి వెళ్ళే దారిలో ఈ ప్లేస్ కనిపించింది. మమ్మ ఇక్కడ కొద్దిసేపు వెళ్దామా అని అంటే, ఇంకా స్టేషన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో సర్లే అని చెప్పేసి ఇంక ఇటు తిప్పాను అనమాట. ఇంకా ఇదంతా తిరుగుతూ ఉన్నాడు, వీడితో పాటు బెనాయిట్ కూడా. ఇక అన్నీ తిరుగుతూ అన్నీ ఎక్కుతూ ఆ మెట్లు ఎక్కుతూ దిగుతూ సూపర్గా ఎంజాయ్ చేశాడు. ఆల్డ్రిక్ అయితే బాగా అలసిపోయాడు, అసలు అంత అలసిపోయినంతగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇది వెంచి అంట, ఇది ఐస్ క్రీమ్ పార్లర్ అనుకుంటా. అసలు ఎంత బాగుందో వాళ్ళ డిస్ప్లే అయితే. ఇక్కడ బయట అంతా కూడా ఐస్ క్రీమ్స్ లాగా ఉన్నాయి, అవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసినట్టుగా. బెను అయితే ఆ ఐస్ క్రీమ్ కొనని ఎడుపు. నేను అది నిజమైన ఐస్ క్రీమ్ కాదు నాన్న అని చెప్పేసి ఇంకా వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాను. ఇది చూసి ఆల్డ్రిక్, ఇది చైనీస్ డ్రాగన్కి టైల్ ఉంటుంది కదా, అలా ఉంది, ఈ మెట్లు ఎక్కుతానని చెప్పేసి పైకి వెళ్ళి వచ్చాడు. నిజంగానే అనిపించింది నాకు కూడా. ఏంటో ఇంకా ఇప్పుడు కేక్ కటింగ్ టైం. ఎంత చేసినా చివరికి కేక్ అయితే కంపల్సరీ కట్ చేయాల్సిందే. డాడీ ప్రేయర్ చేస్తున్నారు, అందుకని వాడు కళ్ళు మూసుకున్నాడు అనమాట. వాడి పక్కన ఉంది చూసారా డైనోసర్, వాడికి డైనోసర్లు అంటే చాలా ఇష్టం. ఈవెన్ వాడి షర్ట్ కూడా డైనోసర్, కాకపోతే కేక్ ఒక్కటే ఫుట్బాల్ థీమ్లో ఉండేది కావాలి అని అంటే ఇంకా అలాగే తీసుకున్నాం అనమాట. వాడి ప్రజెంట్స్ అన్నీ ఓపెన్ చేసేసాడు, ఒక 2 మాత్రం ఓపెన్ చేయకుండా ఉన్నాయి, పక్కన పెట్టుకున్నాడు. నేను అది పాప్ చేసేది కేక్ మీద పడుతుందని సైడ్కి పాప్ చేశాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.